వీళ్ళ జీతం ఎంత ఉంటుందో తెలియాలి ప్రజలకు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు కానీ అడ్వకేట్ జనరల్ కానీ ఎప్పుడైనా కేసులకు అటెండ్ అయితే 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల రూపాయలు కేసుకి ఇంత తీసుకుంటారు. వాళ్ళు ఒక అపియర్ అయ్యి గవర్నమెంట్ తరఫున మాట్లాడితేనే వీళ్ళకి లక్షల రూపాయలు, కేసుకు ఒక 3-4 లక్షల రూపాయలు పోతుంది. ఈ అడ్వకేట్ జనరల్ గారు మరి వాళ్ళు 1, 2, 3 ఎన్ని వాయిదాలు పడ్డాయి? 8వ తారీఖు నాడు ఒక వాయిదా పడ్డది, 5వ తారీఖు నాడు 5వ తారీఖు నాడు, తర్వాత ఆగస్టు 6వ తారీఖు నాడు, మళ్ళీ 7వ తారీఖు నాడు. ఇన్ని వాయిదాలు తీసుకున్న తర్వాత కూడా చివరికి గౌరవ న్యాయమూర్తి గారు ఏమన్నారయ్యా అంటే, ద లర్న్డ్ అడిషనల్ అడ్వకేట్ జనరల్, ద మ్యాటర్ వాజ్ అర్జెంట్ టు ఫైల్ కౌంటర్ విత్ రెస్పెక్ట్ టు ద లీగల్ శాంక్షన్స్ మేడ్ టు సచ్ గవర్నమెంట్ ఆర్డర్స్ బై ద నెక్స్ట్ డేట్ ఆఫ్ హియరింగ్ సిన్స్ no counter has been filed till date the impugned government orders. అంటే ఈ నెల రోజుల్లో గవర్నమెంట్కు ఈ లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేసే ఈ గొప్ప స్కీమ్, బాల్య వివాహాలను నియంత్రించే స్కీమ్, అప్పు చేయకుండానే పెళ్లి చేసే ఏదైతే స్కీమ్ ఉందో పేదవాళ్లకు, ఆ స్కీమ్ గురించి రివ్యూ చేసి గౌరవ హైకోర్టులో న్యాయమూర్తి ముందర ప్రతివాదన వినిపించడానికి ఫైల్ చేసే కౌంటర్ తయారు చేయడానికి మన అధికారులకు టైం దొరకలేదంట. సత్యవతి రాథోడ్ గారు ఇక్కడే ఉన్నారు. ఎప్పుడైనా హైకోర్టులో ఒక పిటిషన్ పడ్డ వెంటనే జీపీ, ఆ డిపార్ట్మెంట్ జీపీ వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీకి లేకపోతే కమిషనర్కు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మీ మీద ఒక పిటిషన్ పడ్డది, అర్జెంటుగా కౌంటర్ తయారు చేసుకోండి. సో వెంటనే సంక్షేమ భవన్లో మేమందరం కూర్చొని అసలు వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ఏం పాయింట్లు లేవనెత్తినరు, ఇది ఎందుకు రాజ్యాంగబద్ధము, వాళ్ళు చెప్పింది రాజ్యాంగబద్ధం ఎందుకు కాదు అని చెప్పి మేము కౌంటర్ తయారు చేసి పారా వైజ్ రిమార్క్స్ అన్ని కూడా మొత్తం కూడా తయారు చేసుకొని ప్రిన్సిపల్ సెక్రటరీలో కూర్చుంటాడు, ఆయన దగ్గరికి పోయి ఆ విషయాన్ని గౌరవ మంత్రి గారి ముందు ఒకసారి డిస్కస్ చేసి, దాని తర్వాత అవసరం అనుకుంటే లా సెక్రటరీ దగ్గరికి ఫైల్ సర్క్యులేషన్ చేపించి, అక్కడి నుంచి దాన్ని ఒక కౌంటర్గా తయారు చేసి ఆ అఫిడవిట్ మీద ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకం చేస్తాడు, లేకపోతే కమిషనర్ సంతకం చేస్తాడు. సంతకం చేసి అక్కడికి కోర్టుకు తీసుకుపోయి సబ్మిట్ చేస్తారు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లో నోడల్ ఏజెన్సీ ఎవరయ్యా అంటే పొన్నం ప్రభాకర్ గారు. ఇక చూడుర్రి, పొన్నం ప్రభాకర్ గారు మమ్మల్నేమో ఏ మాట మాట్లాడినా తాడు బొంగరం లేని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అంటాడు. అయ్యా పొన్నం ప్రభాకర్ గారు, ఇప్పుడు మీరు ప్రూవ్ చేయాలి తెలంగాణ ప్రజలకు, మీకు తాడు బొంగరం ఉన్నదా, మీ మంత్రులకు ఉన్నదా, మీ సంక్షేమ శాఖ మంత్రులకు మీరు ఇప్పుడు చెప్పాలి తెలంగాణ ప్రజలకు. ఎందుకంటే లక్షలాది మంది మహిళల జీవితాల్లో మట్టి పోసిండు మీరు ఈ గౌరవ హైకోర్టు ముందర మీరు వాదించలేక. నిజంగా మీరు తాడు బొంగరం మీకే ఉందనుకుంటారు కదా, మీరు తురుముకాన్లు అనుకుంటున్నారు కదా, మీరు పంచుల మీద పంచులు ఇచ్చుకుంటున్నారు కదా, గాంధీ భవన్లో కూర్చొని తాంత్రిక విద్యలు చేపిస్తూ, అడ్డగోలుగా మాట్లాడుతూ, దుర్మార్గమైన భాష మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్టు ఇక్కడ మాట్లాడలేని భాషను మీరు గాంధీ భవన్లో ఆ గ్రహచార భవన్లో కూర్చొని మాట్లాడుతున్నారు కదా. మీకు నెల రోజుల నుంచి ఈ పిటిషన్ నడుస్తున్నది, మరి మీకు ఒక్క రోజైనా ఏమయ్యా అని చెప్పి మీ ఆఫీసర్ని అడిగినరా ప్రభాకర్ గారు? మీరు మీ బీసీ వెల్ఫేర్ శాఖనే కళ్యాణ లక్ష్మికి షాదీ ముబారక్కు నోడల్ శాఖ. మరి మీరు ఒక బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా, సీనియర్ మంత్రిగా మీరు ఏం చేయాల్సి ఉండే? సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిని, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిని, వాళ్ళ అధికారులందరినీ కూర్చోబెట్టుకొని విజయ్ గోపాల్ అడ్వకేట్ ఎవరో పిఏఎల్ వేసిండయ్యా. పిఏఎల్ అంటే మామూలు విషయం కాదు. ఆ పిఏఎల్ వేసిండు. పిఏఎల్లో మరి ఈ విధంగా ఆయన లీగల్ పాయింట్స్ లేవనెత్తిండు. అందుకొరకు ఈ లీగల్ పాయింట్స్కు మన కౌంటర్ ఏంది, అర్జెంటుగా పిలవండి అడిషనల్ అడ్వకేట్ జనరల్, మన జీపీలందరినీ పిలవండి అని వాళ్ళందరినీ పిలిచి, ఎందుకంటే మీరు జీపీలకు ప్రభుత్వ ఖజానా నుంచే జీతం ఇస్తున్నారు కదా, అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా మీరు ప్రభుత్వ ఖజానా నుంచే జీతం ఇస్తారు. ఆయన కేసు బై కేసు లక్షల రూపాయలు ఆయన చేతిలో పెడతారు. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు దీని మీద రివ్యూ చేయలేదు? రివ్యూ ఒకవేళ చేసి ఉంటే ప్రభాకర్ గారు ఇలా మీరు ప్రజల ముందర పెట్టాలి. ఇదే ఎప్పుడు గన్ పార్క్ అంటారుగా, మీరు రండి, అందరు గన్ పార్క్ రండి. మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకరు, అడ్లూరు లక్ష్మణ్ కుమారు, సీతక్క, అజరుద్దీను, మీరందరూ కూడా ఆ నోట్ ఫైల్ పట్టుకొని రండి మీకు దమ్ముంటే.
ఆ పారావైజ్ రిమార్క్స్ ఏం రాసిండ్రో తీసుకొని రండి. We want to know why your learned additional advocate general failed to file a counter in the Honorable Telangana High Court in front of Honorable Judge. Telangana deserves answers, Prabhakar garu. ఎక్కడ మీరు ముఖ్యమంత్రికి, మీ ముఖ్యమంత్రి మొదటి నుంచి ఇదే చేస్తున్నాడు. ఎట్లన్నా చేసి ఈ పథకాలను చంపేయండి. ఏమనంటే కోర్టును అడ్డం పెట్టండి. ఇక చూడగా కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఎందుకు ఇస్తుందండి ఆర్డర్? గౌరవ న్యాయమూర్తి గారు మీకు 1 రోజుల టైం ఇచ్చిండు. 1 రోజుల టైం ఇచ్చినా మీరు కౌంటర్ ఫైల్ చేయలేదంటే మీకు ఈ పథకం అమలు కావడం ఇష్టం లేదు. ఈ 15,400 కోట్లు ఏవైతే గత 10 సంవత్సరాల్లో గౌరవ కేసీఆర్ గారు ఈ మహిళలకు వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ బాల్యాన్ని కాపాడడం కోసం, వాళ్ళ కుటుంబాల అప్పు బారిన పడకుండా ఉంచడం కోసం పెట్టారో ఆ డబ్బులు మీరు వీళ్ళ మీద ఖర్చు పెట్టకుండా మెగా కృష్ణారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం రమేష్, లేకపోతే మీ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, లేకపోతే ఇప్పుడు మీ తమ్మునికి ఇచ్చినావు కదా కొండలరెడ్డికి టెసరాక్ట్, అట్లా మీ బంధువులకందరికి కూడా పంచడం కోసం ఈ అమ్మాయిలకు వచ్చే డబ్బులను కూడా అక్కడికి డైవర్ట్ చేస్తున్నారు. మీరు ఫీ రియంబర్స్మెంట్ విషయంలో కూడా అదే చేశారు. దాదాపు లక్షలాది మంది పిల్లలు, వాళ్ళకు 8,000 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉంటే మీ గవర్నమెంట్ ప్లీడర్లు, మీ అడ్వకేట్ జనరల్, మీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గౌరవ హైకోర్టులో ఏం చెప్పిండ్రండి? ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, ముందు పిల్లల దగ్గర నుంచి మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి గౌరవ న్యాయమూర్తి ఏమన్నాడు? చూడయ్యా, వాళ్ళ కాలేజీలు నడవాలి, వీళ్ళేమో డబ్బులు లేవంటున్నారు, ముందు మీరైతే పిల్లల దగ్గర నుంచి తీసుకోండి, తర్వాత అయ్యేదవుతుంది. ఎన్ని వేల మంది అమ్మాయిలు, అబ్బాయిలు గ్రామీణ ప్రాంతాల్లో మీ అనాగరిక అనాలోచిత చర్య వల్ల చదువులు బంద్ చేసుకున్నారు, ఇంజనీరింగ్ బంద్ చేసుకున్నారు, మెడిసిన్ బంద్ చేసుకున్నారు, ఫార్మసీ బంద్ చేసుకున్నారు, నర్సింగ్ బంద్ చేసుకున్నారు. ఎందుకు? మీరు పిల్లలకు రావాల్సిన డబ్బులు మీరు తీసుకుపోయి కాంట్రాక్టర్ల చేతుల్లో పెడుతున్నారు. మీరు తీయండి ఇలా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరెవరికి డబ్బులు ఎట్లా పోయినాయి. ఇప్పుడు మీరేం చేస్తారు అది కూడా మాకు తెలుసు. మీరేం చేస్తారు? ఇప్పుడు సెప్టెంబర్ 9 నాడు, ఇది సెప్టెంబర్ 5 నాడు మళ్ళీ అపియర్ కామన్నారు. అప్పుడు మళ్ళీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ముఖ్యమంత్రి గారు ఆదేశించిండ్రు, ఇక్కడ కూడా పేపర్ మీద ఏది ఉండదు, ముఖ్యమంత్రి గారు ఆదేశించిండ్రని ఆయన మళ్ళీ సమయం అడుగుతాడు, మళ్ళీ సమయం అడుగుతాడు. స్టే అట్లనే కంటిన్యూ అవుతుంటుంది. బాల్య వివాహాలు మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. ఇంత భారీ కుట్ర తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. మీరు 6 గ్యారంటీలనేమో పెళ్లి చేసుకుంటే 1,116,లతో పాటు కేసీఆర్ గారు ఇచ్చిన 1,116,లతో పాటు తులం బంగారం కూడా ఇస్తామన్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ చివరికి స్కీమే మీ కుట్ర వల్ల ఎత్తివేయబడే ప్రమాదం వచ్చింది. లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎప్పుడు కూడా 8 జీవోల మీద ఎప్పుడు కూడా మరి జీవో నెంబర్ 12, జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 5, జీవో నెంబర్ 11, జీవో నెంబర్ 25, జీవో నెంబర్ 18, జీవో నెంబర్ 8, జీవో నెంబర్ 4 అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, మైనారిటీలు, అదేవిధంగా ఎస్సీలు, అదేవిధంగా ఎస్టీలు, వీళ్ళందరి జీవితాలు మరి ఇవాళ మరి ప్రమాదంలో పడ్డాయి ఈ హైకోర్టు ఆర్డర్ వల్ల. అందుకొరకే మేము మళ్ళీ చెప్తున్నాం, ఇలా తెలంగాణ ప్రభుత్వం వీళ్ళందరి జీవితాలతో ఆడుకుంటా ఉన్నది. మీరు హైకోర్టు ఇచ్చిన సమయాన్ని కూడా మీరు కరెక్ట్గా వినియోగించుకోవడం లేదు. అదేవిధంగా మీ లా సెక్రటరీ లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ ఫైల్స్ చూడడం లేదా? మీ మినిస్టర్లు ఏం చేస్తున్నారు? అమెరికాలో ఆటా సభలకు పోతున్నారు. ఆటా సభలకు ఇక్కడ పరిపాలన గాలికి వదిలేసినారు. ఇంకా ఎక్కడ మీటింగులు పెట్టినా మీరు గత ప్రభుత్వాన్ని విమర్శించడమే పని పెట్టుకున్నారు తప్ప ఎప్పుడు కూడా ఫైళ్ళు చూసి అసలు ఏం జరుగుతున్నది. ఇంతకుముందే మేము ఇంకొక